మాధవన్ గారు హీరోగా నటించిన హిందీ సినిమా హిసాబ్ బరాబర్. ఈ సినిమాలో బ్యాంకులలో ఎలాంటి అవకతవకలు జరుగుతాయి, అలాగే బ్యాంకు వాళ్ళు మనకు తెలియకుండానే 10, 15, 20 రూపాయల చొప్పున ఎలా కాజేస్తున్నారు అనేది క్లుప్తంగా చూపించారు. బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ పేరుతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అనేది కూడా చూపించారు. మరి ఈ హిసాబ్ బరాబర్ మూవీ మనకి ఇప్పుడు G5 OTTలో స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగులో కూడా అవైలబుల్ లో ఉంది. ఎవరైనా చూడకుంటే మాత్రం తప్పకుండా చూడండి. మరి హిసాబ్ బరాబర్ మూవీ ఎలా ఉంది అనేది మన రివ్యూలో తెలుసుకుందాం. హిసాబ్ బరాబర్ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఢిల్లీలో రాధే మోహన్ మాధవన్ రైల్వే టీసీగా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వలన రాధే మోహన్ జీవితం నుంచి ఆయన భార్య పక్కకు తప్పుకుంటుంది. రాధే మోహన్ సీఏ కూడా చేస్తాడు. అందువలన లెక్కలు చేయడంలో చేయి తిరిగిన వాడిగా ఆయనకు పేరుంది. రోజు ట్రైన్లో తిరుగుతూ ఉండడం వలన అతనికి పోలీస్ ఆఫీసర్ పూనంతో పరిచయం ఏర్పడుతుంది. రాధే మోహన్ డబ్బుల విషయంలో, లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. కేవలం 27 రూపాయల 50 పైసల కోసం అతను ఒక బ్యాంకు వారిని ముప్పు తిప్పలు పెడతాడు. అయితే అదే బ్యాంకు పెద్ద స్కామ్ కి పాల్పడుతుందనే అనుమానం ఆ సమయంలోనే అతనికి కలుగుతుంది. ఖాతాదారులు దాచుకున్న డబ్బుకి 1-2 రోజులు లేటుగా వడ్డీని జోడించడం వలన ఆ బ్యాంకు వేల కోట్లను దోచుకుంటుందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఈ విషయంపై అతను లోతుగా పరిశీలన చేయడం మొదలు పెడతాడు. ఆ బ్యాంకు చైర్మన్ మెహతాకి ఈ సంగతి తెలుస్తుంది. ఒక రైల్వే టీసీ తన బ్యాంకు మూలాలనే కదిలించాలని చూస్తున్నాడని తెలియగానే ఆగ్రహవేశాలకు లోనవుతాడు. మరి ఆయన అంతు చూస్తానంటూ రంగంలోకి దిగుతాడు. ఫలితంగా రాధే మోహన్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, మరి అలాంటి పరిస్థితుల్లో రాధే మోహన్ ఏం చేస్తాడు, మరి బ్యాంకులో జరిగే మోసాలను రాధే మోహన్ బయట పెట్టాడా అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాలి. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఒక మంచి సినిమా. ఒకసారి అయితే తప్పకుండా చూడు. ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంకులు ఎలా ప్రజలను మోసం చేస్తున్నారు అనేది క్లుప్తంగా చూపించారు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఓటీటీలో వచ్చే మంచి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ కి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి రెగ్యులర్ గా. మరి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు ఖాతాదారుల ఖాతాల నుంచి నెలకు 5, 10, 15 రూపాయలు కట్ అవుతూ ఉంటాయి. అయితే వాటి గురించి ఖాతాదారులు ఎవరు పెద్దగా పట్టించుకోరు. అందుకు కారణం వారు బిజీగా ఉండడమే. అయితే ఒక రైల్వే టీసీ దృష్టి పెట్టడం వలన దీని వెనక వేల కోట్ల స్కామ్ ఉందనే విషయం బయటపడుతుంది. ఈ ఆసక్తికరమైన అంశం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. హీరో ఒక బ్యాంకు స్కామ్ ను వెలికి తీయడానికి చేసే ప్రయత్నాలలో ఫస్ట్ హాఫ్ నడుస్తుంది. ఆయన అలా చేయడం నచ్చని బ్యాంకు చైర్మన్ ప్రతీకారం తీర్చుకోవడం కోసం రంగంలోకి దిగడంతో సెకండ్ హాఫ్ నడుస్తుంది. ఒక సంపన్నుని కాపాడడానికి అవినీతి అధికారులంతా ఎలా ఏకమవుతారనేది దర్శకుడు చూపించిన విధానం బాగుంది. రాజకీయ నాయకుల వల్లనో, కొద్ది మంది కోటీశ్వర వల్లనో బ్యాంకులు నడవడం లేదు. బ్యాంకులన్నింటినీ నడిపించే వారు సామాన్యులు అనే విషయాన్ని హైలైట్ గా చేసిన తీరు ఆకట్టుకుంది. సున్నితమైన ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ చేస్తూనే సామాన్యులు ఎలా మోసపోతున్నారనేది చూపించిన తీరు ఆలోచింపజేస్తుంది. ఈ కథ అంతా రాధే మోహన్ అనే పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్రలో మాధవన్ గారు అయితే చాలా మంచిగా చేశారు. ఈ కథను సాధ్యమైనంత సహజంగా చెప్పడానికే ప్రయత్నించాడు దర్శకుడు అయితే. అందువలన ఎలాంటి హడావుడి లేకుండా ఈ కథ అయితే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది హిసాబ్ బరాబర్ మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.